So, welcome to Mind All Minds. డిప్రెషన్ అదొక తలకానొప్పి లాంటిది, వస్తుంటుంది పోతుంటుంది. కానీ ఒక్కొక్కసారి చాలా సివియర్గా ఉంటుంది. ఆ టైంలో దాని నుంచి బయటపడాలి. కానీ ఎట్లా? మన బాధ వినడానికి, పంచుకోవడానికి ఒకరు ఉండాలి. ఫ్రెండ్స్కి చెప్పినామనుకో, పదరా తాగుదాం మర్చిపోదాం అంటారు. కానీ బాధ అట్లా పోతుందా? టైం పడుతుంది. మరి అంత టైం ఏ ఫ్రెండ్ ఇస్తాడు? సరే ఇస్తారు, ఇచ్చినా వాళ్ళు కూడా మన ఏజే కాబట్టి లైఫ్ అంటే అంతే మామ మర్చిపో అంటారు. అంతకుమించి వాళ్ళతో ఏం చెప్పలేరు కదా. ఫ్రెండ్స్ అనేది ఎప్పుడైనా సెకండరీ, కానీ పేరెంట్స్ ప్రైమరీ. ఫస్ట్లో వాళ్ళు నేను తిట్టొచ్చు, కానీ తర్వాత ఆలోచిస్తారు. రోజంతా నువ్వు పక్కనున్నా లేకపోయినా అదే ఆలోచిస్తారు. అరే మా వాడికి ఇట్లా అయిందే, వాడిని ఎట్లయినా బయటపడేయాలి, ఒక ఏదైనా తప్పు నిర్ణయం తీసుకోకుండా వాడిని చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి, ఈ ఆలోచనలే ఉంటాయి. పేరెంట్స్ మన బాధని ఇన్స్టెంట్గా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ వాళ్ళని చూస్తేనే మనము దాని నుండి బయటపడాలనే ఒక భయం, బాధ్యత మనకు వచ్చేస్తుంది. ట్రై చేసి చూడండి. సరే అందరి పేరెంట్స్ అంత క్లోజ్గా ఉండకపోవచ్చు, కానీ దిస్ ఈజ్ ద టైం. మాట్లాడాలి, వాళ్ళతో చెప్పాలి. ఇప్పుడు కాకపోతే కష్టం. పేరెంట్స్ అంటే అంతే, మెల్లగా అర్థం చేసుకుంటారు. దే విల్ డెఫినెట్లీ పుల్ యూ అవుట్ ఆఫ్ దిస్, అంతే. సో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ వేరే ఉంటుంది.